40 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా నువ్వు వీటినే పట్టించుకుంటే జరిగేది ఇదే అని తెలుసుకో. గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల కూడా జీవితాంతం నువ్వు ఆనందంగా ఉంటామో లేదో అసలు చెప్పలేము. ఎందుకంటే ఎంతమంది మన కార్యక్రమాల్ని ప్రశ్నించేవారుంటారు, అంతకన్నా ఎక్కువ మంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతమంది సంతానాన్ని కన్నా వారు ఎంత వృద్ధిలోకి వచ్చినా సరే, వారు ఎంత సంపన్నులైనా సరే, మనం ఆనందంగా ఉంటామో లేదో ఎప్పటికీ చెప్పలేం కదా. ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరు తల దూర్చడం, లేదా మీ విషయాల్లో వారు సుఖంగా ఉన్నా సరే మీరేదో చేయడం, లేదంటే వాళ్లకు ఏదైనా కాస్త దుఃఖం రాగానే వారికంటే ఎక్కువగా మీరు దుఃఖించడం. అందుకే సంతానం వల్ల కూడా మీరు జీవితాంతం ఆనందాన్ని పొందగలుగుతారో లేదో ఎవ్వరూ ఎప్పటికీ చెప్పలేరు. ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో సుఖాన్ని మాత్రం ఎప్పటికీ కొనలేము. ఎప్పుడూ కూడా దుఃఖాన్ని దులిపేసుకుంటూ వెళ్తుంటేనే సుఖమనేది మనకు లభిస్తుంది. త్యాగం రూపంలో కానీ, దాన ధర్మాల రూపంలో కానీ, లేదంటే సహాయం రూపంలో కానీ, ఏదో ఒక మంచి కార్యాల రూపంలో దుఃఖాన్ని దులిపేసుకుంటూ మనిషి జీవించాల్సి ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం అనేది దేన్నైనా తగిలించుకోవడంలో ఉండదు, వదిలించుకోవడంలోనే ఉంటుంది. మనిషికి 20-30 ఏళ్ళు వస్తున్నప్పుడు అందరూ కొన్ని తగిలించుకుంటూ ఉంటారు. ఇక అవి తప్పవు. కానీ 60 ఏళ్ళు దాటుతుంటే మాత్రం వేటినైనా సరే వదిలించుకుంటూ పోవాలే తప్ప తగిలించుకోకూడదు. జీవితంలో వదిలించుకోవడానికి మించిన సుఖం ఇంకొకటి లేదు, తగిలించుకోవడానికి మించిన దుఃఖం కూడా లేదు. మీరే ఆలోచించండి. మనం అన్ని కార్యాలు కూడా జీవితంలో సుఖం రావాలని మొదలెడతాం. నిజమే కదా. ఏ బంధాన్నైనా సరే అందుకోసమే మనం కలిపేసుకుంటాం. ఏ వ్యాపారమైనా సరే అందుకోసమే మొదలెడతాం. కానీ వాటితో పాటుగా కొన్నిసార్లు కష్టం వస్తుంది, అలానే నష్టం కూడా వస్తుంది, దుఃఖం వస్తుంది, దరిద్రం కూడా కలుగుతుంది. ఇక నీకు 60 ఏళ్ళు దాటిన తరువాత మళ్ళీ ఇన్ని అనుభవించేంత ఓపిక ఆ శరీరానికి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు 60 ఏళ్ల తరువాత ఖచ్చితంగా బాధ్యతలన్నీ నెమ్మదిగా ఇతరులకి అప్పగిస్తూ, చింతలన్నీ వదిలేసుకుంటూ, ఉన్న కాస్త జీవితాన్ని ఏ దుఃఖము, ఏ బాధ లేకుండా గడపడానికి ప్రయత్నించాలి. సంతానం ఏదో చేస్తే మనకేదో మోక్షమని, మనకేదో పుణ్యం కలుగుతుంది అని అస్సలు ఏమాత్రం భావించకుండా వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోవడం కంటే ముందుగానే పొందవలసిన అద్వైత జ్ఞానాన్ని నువ్వు పొందగలిగితే వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా, మన అంత్యక్రియలు చేసినా చెయ్యకపోయినా సరే, ఎవరు చేసినా ఏం చేయకపోయినా మనిషికి మాత్రం తప్పకుండా మోక్షం కలుగుతుంది. నీ మోక్షం అనేది ఎప్పుడూ కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ స్వతంత్రం కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీ జ్ఞానం, అలానే నువ్వు బంధాలతో బంధించబడతావో లేదా విముక్తి పొందుతావో, ఇక ఇది కూడా నీ మీదే ఆధారపడి ఉంటుందని తెలుసుకో. మీ భార్య మీద కానీ, లేదా భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, యజ్ఞ యాగాల మీద కానీ, కర్మకాండల మీద కానీ ఎక్కడా కూడా మీరు ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు. దానికి మీకు ఎవ్వరూ కూడా అడ్డురారు. మీకు మీరు తప్ప, మన జీవితానికి మన మనస్సు తప్ప వేరే ఏ ఆటంకమంటూ ఈ ప్రపంచంలోనే ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. భవిష్యత్తుకు మరొక పేరే కదా
సంఘర్షణ. హృదయంలో ఏదైనా సరే కోరిక ఒక్కసారి జన్మించి ఇక అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం అనేది భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తుంది. ఇక భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుంది అనుకుని మంచిగా కలలు కంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. అసలు జీవితం అన్నది ఇప్పుడు ఈ క్షణంలోనే ఉంటుంది. అంటే ఈ క్షణాన అనుభవించేదే జీవితం. మనకు ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేము. గత స్మృతుల వలయంలో పూర్తిగా చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం అనేది గడిచిపోతుంది. ఇక ఈ సత్యాన్ని మన మనసులో పూర్తిగా నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనూ లేము, రానున్న భవిష్యత్తును నిర్మించనూ లేము. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును కేవలం ఆలింగనం చేసుకోగలం, అంతే. స్వాగతం పలుకగలం. ఆ భవిష్యత్తుకు అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణము కూడా చైతన్యంతో నిండిపోదా? ఒక్కసారి నువ్వే ఆలోచించు, తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. ఎలానో తెలుసా? ఒకరు బహువేగంగా పరుగెత్తలేకుండా, మరొకరు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకరు చికిత్స లేని వ్యాధితో బాధపడుతూ ఉంటే, మరొకరు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించిన వాణ్ణి మీరు ఎవరినైనా సరే గుర్తించగలరా? కానీ మనం జీవితాంతం ఒకే ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తూ ఉంటాం. అచ్చం ఈ కారణం వల్లే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి అన్నీ ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతహనో లేదా ప్రమాదవశనో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలామంది మనుషులు తమ యొక్క పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనో శ్రమతోనో వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న తేడా ఏంటి? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక దీనికి సరైన సమాధానం చాలా సులువు. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసాన్ని గుండెల్లో నింపుకుంటారో, ఇక వారే దౌర్బల్యాన్ని అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వర దత్తమే. కానీ పరిధులు ఏర్పరచుకునేది మనుషుల యొక్క మనస్సే. ఒక్కసారి ఆలోచించు, నీకే సమాధానం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.